వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. సంసారము అనేటువంటి గొప్పదైన వృక్షాన్ని సమూలంగా నరకడానికి చాలా కష్టపడాలి. బలమైన సాధనం కావాలి. ఆ సాధనము తీవ్రమైన విరక్తి, పరిపూర్ణమైన అసంగము అని ముందర శ్లోకంలో తెలుసుకుందాం. అయితే వృక్షాన్ని ఛేదించగానే పని పూర్తయినట్లేనా అంటే కాదు. కనిపించే స్వరూపం తెలుసుకోవటం అనే పని ఉంది. మనకు ఉన్న అప్పులన్నీ పోయి కొంత డబ్బులు మన దగ్గర ఉంటే అప్పుడు మనిషి సుఖంగా జీవించగలుగుతాడు. ఇది కావాలి అది కావాలి అనేటువంటి భావం తొలగిపోవటం, అప్పు తొలగిపోవటం వంటిది. ఇది చాలదు ఇంకా కావాలి అంటే అప్పు తొలగిపోయినా తన పోషణ కోసం కొంత ద్రవ్యం లేకపోతే ఎలాగా? అలాగే దృశ్య విరక్తి, ఆత్మపద ప్రాప్తి రెండూ ఉంటే ఆ జీవికి పరిపూర్ణ సుఖం ఏర్పడుతుంది. అందుకే భగవానుడు సంసార వృక్షఛేదం గురించి చెప్పి తతః అంటే అటు పిమ్మట పరమాత్మను అన్వేషించాలి అని చెప్పాడు. ప్రపంచంలో చాలా పదవులు ఉన్నప్పటికీ అన్నిటికంటే గొప్పది పరమాత్మ పదవే. కనుక దాన్నే అనుసరించాలి, అన్వేషించాలి. ఈ విధమైనటువంటి విషయాలు ఇక్కడ బోధింపబడింది. ఎందుకంటే మహోన్నత పదాన్ని పొందినటువంటి వాడు మళ్ళీ ఇంకా ఈ దుఃఖభూయిష్టమైనటువంటి సంసార స్థితికి దిగజారడు. ఈ బ్రహ్మాండంలో ఏ లోకానికి పోయినా తిరిగి రావాల్సిందే, మళ్ళీ పుట్టవలసిందే. కానీ భగవంతుని పొందినటువంటి వాళ్ళు, ఆత్మ పదవిని అధిష్ఠించిన వారు, వాళ్ళు ఇంకా జన్మించరు. అది శాశ్వత పదము, అసలు దుఃఖమే లేనటువంటి స్థితి. కనుకనే అవి అన్ని పదవులలోనూ అది సర్వోత్కృష్టమైనది. కనుక విజ్ఞులందరూ దాన్ని అనుసరించి తరించాలి. జై గురుదత్త.